కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, అందుకే మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాదేనని చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసి మరీ చెప్పి వెళ్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మణుగూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. శాఖకు మంత్రి అంతెందుకు మొన్న 2 రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టికెట్ ఇచ్చి లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం ఉండదని బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ అంటున్నారని, కానీ వారి పార్టీ గెలిచింది 8 సీట్లు, వాటితో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోందన్నారు. తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కలిసి అండగా ఉంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. తాను గేట్లు తెరిస్తే గనక బీఆర్ఎస్లో కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప మిగతా ఎవరూ పార్టీలో ఉండరని హెచ్చరించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా మనకు మద్దతుగా ఈ సభకు వచ్చారని తెలిపారు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం 4.5 లక్షల కుటుంబాలకు 22,500 కోట్ల రూపాయలతోని అభయస్థంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఇవాళ భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే మిత్రులారా, తాము నీతిమంత రాజకీయాలు చేయాలనుకుంటున్నామని, కానీ మోదీ, కేడీ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకోవద్దని హెచ్చరించారు. మాకు కూడా లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుసు. బిడ్డ అల్లాటప్పాగా వచ్చాడని అనుకుంటున్నారేమో. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్ను బద్దలు కొట్టి నిన్ను బజారుకి ఇచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రకటించడం జరిగింది అనంటే ఈ ప్రాంతం పట్ల, ఈ కార్యకర్తల పట్ల భట్టి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో 1,50,000 మెజార్టీతోని మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలవబోతుంది. గెలిపించడానికి మీరందరూ కార్యకర్తలు సంసిద్ధులై మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసిండ్రో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి